ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇంకో 44,000 ఎకరాలు అంటున్నారు కదా, భూసేకరణ లబోదీపం అంటున్నారు కదా రైతు వరకు. ఇప్పుడు రైతుకి అక్కడ ఉన్న మీరు ఆల్రెడీ 34,000 జనం దగ్గర తీసుకుంది, 20,000 ఈ పౌరబొక్కును ప్లస్ సైడ్ భూములు వాళ్ళకి కావాల్సిన ఇవ్వండి ముందు మీరు. వాళ్ళ భూములు ఏంటి, ఒడ్డే శోభనాథేశ్వరరావు గారు పాపం పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, సంపద సంపద అంటావు, ఎక్కడి నుంచి వస్తుంది నీకు సంపద? వాళ్ళకి ఇవ్వాల్సిన పొలం వాళ్ళకి 20 సెంటో 40 సెంటో 10 సెంటో ఇచ్చేస్తే ప్లాటులాగా దాంట్లోనే కూరగాయలు వేసుకుంటాడు. వాడే సంపద సృష్టిస్తాడో. నువ్వు ఇవ్వకుండా ఏది చేయకుండా రైతులను ఎందుకు బాధపడుతున్నావు అంటున్నాడు ఆయన. ఫ్యాక్ట్ అది. ఇవాళ మేము అదే అడుగుతున్నాం, మీరు రైతుకి ఇవ్వాల్సింది ఇచ్చేయండి. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి ఉండాలి. చేస్తారా మీరు? ఆ విషయం చెప్పండి, ఆ విషయం ప్రజలకు చెప్పండి చాలు. మీరు అంటే మీరు వాళ్ళ దగ్గర భూమి తీసుకొని 15 ఏళ్ళు అవుతుంది కదా, రేపు మీ టర్మ్ అయ్యేప్పుడు 15 ఏళ్ళు. ఒక రైతు జీవితంలో 15 ఏళ్ళు అట్లా అట్లా ఒక మృగ్యంలో పెట్టితే అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అతను కుటుంబం లేదా, భార్య పిల్లలు లేరా, పిల్లలు చదువుకునేవాళ్ళు లేరా, పెళ్ళిళ్ళు లేవా, మంచి చెడు లేదా, ఇవన్నీ జరగవా? జరగాలంటే ఆ భూమిని చూపించే కదా అతను చేసుకునేది. నువ్వు భూమి ఎక్కడుందో ఇంతవరకు నాకు చూపిలా, నా 25 సెంట్ ఎక్కడుందో నాకు చెప్పట్లేదు. ఏంటి ఇది ఇంత దుర్మార్గం? ఇంకా ఎందుకు మోసం చేస్తారు సార్ రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు? తప్పండి, వాళ్ళ ఉసురు తగులుతండి నేను చెప్తున్నా. మరలా భూసేకరణ మళ్ళీ ప్రభుత్వం సిద్ధమైంది కదా, అయింది. రైతులు వద్దన్నారు కాదన్నారు కొందరు. సరే, ఎవరు అవకాశం ఉన్నాడు, ఎందుకు మనకు వద్దులు అనుకున్నాడు, ఇచ్చేవాళ్ళు ఇచ్చుకుంటారు. కాదనే వాళ్ళు ఉన్నారు కదా, కాదనే వాళ్ళు నువ్వెందుకు తీసుకుంటావు? ఇచ్చేవాళ్ళకి తీసుకోండి, చేయండి. అసలు ముందు ఇచ్చిన వాళ్ళ సంగతి చూడండి. మిమ్మల్ని నమ్మి 34,000 ఎకరాలు ఇచ్చారు కదా, వాళ్ళని చెప్పండి, వాళ్ళకి చేయాల్సింది చేయండి. వాళ్ళకి ఇవ్వాల్సిన 10 సెంటో 20 సెంటో 25 సెంటో వాళ్ళకి ఇవ్వండి. ఇస్తే దాంట్లో ఏం చేసుకోవాలో వాళ్ళు ఆలోచించుకుంటారు. ముందు దాని గురించి ఈయన మాట్లాడితే 1000 నమస్కారాలు ఆయనకి. సార్, వైసీపీ పార్టీకి మహిళలంటే గౌరవం లేదు. దానికి ఉదాహరణ నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు అని చెప్పి టీడీపీ పార్టీ యావత్ అంతా ప్రచారం చెప్తారు, ఆరోపిస్తారు. ఎలా స్పందిస్తారు దాని గురించి? ఇక్కడ ఒకటి, నిజంగా మహిళలు అంటే వైసీపీ పార్టీ గౌరవం లేదా? మహిళలంటే వైసీపీ గౌరవం లేదనేది పిచ్చి మాటలు. మేము హోంమంత్రికి ఎస్సీ మహిళకే మేము హోంమంత్రి ఇచ్చాం అనేటువంటి డెఫినెట్గా. మహిళలు మేము మా క్యాబినెట్లో చాలామంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. అన్ని కులాలను సమీకరించాం, అన్ని కులాలకు ఇచ్చారు, అన్ని కులాలకు ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చాం. మహిళల్ని మేము ఎక్కడ నెగ్లెక్ట్ చేయరు. అదంటారా నెల్లూరు విషయం అంటారా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చుట్టరకం ఏదో ఉంది, వీళ్ళ మేనమా తమ్ముడు అంత భార్య అవి ఏ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ మనకెందుకు లేండి ఆ విషయాలు. వాటిలో మనం తలదొరచడం కూడా అనవసరం. బట్ వీ నెవర్ డిగ్రేడ్ లేడీస్, నెవర్. ఎప్పుడు చేయలేదు, చేయను కూడా. లోకేష్ గారు ఇప్పటికీ ఒక ఆరోపణ అయితే చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అని ఊహించుకుంటున్నారు. కనీసం తన పార్టీ కార్యకర్తలకు ఫోటో దిగే టైం కూడా ఇవ్వట్లేదు, ఆ గేటు ముందు పడిగాపులు పడుతున్నారు కార్యకర్తలు అని చెప్పి అంటారు. ఆయన నిజమంటారు అది? ఆయన చూశాడా? ఆయన చూశాడండి. ఆయన దగ్గరికి వెళ్తే నేను విన్నా, ఆయన దగ్గరికి వెళ్తే ముందు ఫోటో తీసుకోవడం పంపించడమే, కాగితం ఏదైనా తీసుకొని. మా జగన్ గారి దగ్గరికి వెళ్తే ఎంత తెలుసా, మినిమం 2 నిమిషాలు మనిషితో తీసుకుంటాడు ఈయన. నీ ఊరు, నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి విషయం, మంచి చెడేంటి, ఆయనకు కావాల్సిన విధంగా ఫోటో ఇచ్చి పంపిస్తాడు. ఆయనకి ఏం తెలుసు? ఏం ఆఫీస్కి వచ్చి చూశాడా? ఏ పిచ్చి మాట అని బాబా. అయ్యేందుకు నీకు నువ్వు చేయాల్సింది చేయరా నాయన. నువ్వు చెప్పింది జనాన్ని చూడటం లేదు, లేకుంటే జనం మధ్యకి వెళ్తున్నాడు, కనీసం కార్యకర్తకు కూడా టైం ఇవ్వట్లేదు, ఫోటో అవకాశం కూడా కల్పించట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ముందు కార్యకర్తకే నా ప్రాధాన్యత, కార్యకర్తే మా ముఖ్యం పార్టీకి అని ఆయన చెప్తారు. అవును, నువ్వు ఆ బాబు కొడుకువే కదా, ఆయన ఏ విధంగా చేస్తాడు, నువ్వు కూడా అదే లైన్లో వస్తున్నావు. నువ్వు మేము చేయకుండా లేవు. కార్యకర్తలు అంటే ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు మా పార్టీకి. మీది వేరు, ఏదో అవకాశాల కోసం అవసరాల కోసం వచ్చే ఇది కాదు. ఇక్కడ మీ పార్టీ కార్యకర్తలు ఎవరో ఏం చేస్తున్నారో అది ఇంకొక ఎపిసోడ్లో తర్వాత ఇంకో టైం ఉన్నప్పుడు మాట్లాడదాం. ఈ మొత్తం కూడా గుట్టలు ఉన్నాయి తీసి, ఎవడెవడో ఏం చేస్తున్నాడో, మరి దానికి వినామం ఎవడో, ఈ కథలన్నీ కూడా వస్తాయి ముందు రాబోయే రోజుల్లో చూద్దాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అరెస్ట్ కాబోతున్నారు, పార్టీ దుకాణం బంద్ అవుతుందని చెప్పారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందంటారా? వాళ్ళ ఇష్టం చేస్తే చేసుకోనండి, ఏమైంది? అరెస్ట్ చేస్తే ఆయన ఎప్పుడూ చెప్పాడుగా,
నేను ఎక్కడే ఉన్నా ఎప్పుడైనా వచ్చి అరెస్ట్ చేసుకోమన్నాడుగా. ఏమైంది? ఏంటి సార్ అరెస్ట్ అయితే ఆయన ప్రాణం తీస్తారా ఏంటి? చట్టాలు లేవా? భారతదేశంలో చట్టాలు లేవా? ప్రజాస్వామ్య వ్యవస్థ లేదా? విల్ ఫైట్ వీఆర్ వారియర్స్, దట్స్ ఆల్. సార్ సింగిల్ చెప్పాలంటే వైఎస్ఆర్ గారు ఏం చెప్తారు? ప్రజల పక్షాన ప్రజల కోసం కొన్ని త్యాగాలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం. ఓకే, రాజకీయ లబ్ధి, మిగతా లబ్ధి అవి ఉండొచ్చు. అవి లేకుండా ఎవడు వాడు రాజకీయ ఎవడు అందరూ పత్తిత్తంటే ఎవడు పర్లేదు, అది పక్కన పెట్టండి. బట్ మేము పేదవాళ్ళకి ప్రజలకి ఇచ్చే విలువ, మా ప్రభుత్వ నడిచే విధానంలో మీరు నడిచిన విధానం, ఇవన్నీ కూడా పేదవాళ్ళ కోసం. వీఆర్ ఫర్